అంతరిక్షయానం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అలాంటి అసాధ్యాన్ని మన తెలుగమ్మాయి సుసాధ్యం చేయబోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి అంతరిక్షంలో అడుగుపెట్టే అద్భుత అవకాశాన్ని దక్కించుకుంది. 2021లో నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఏరియన్ స్పేస్ ప్రోగ్రాంకు భారత్ తరపున ఎంపికై రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం వ్యోమగామి అభ్యర్థిగా జాహ్నవి ఎంపికయ్యారు. ఇప్పటి వరకు భారత్లో జన్మించి ఇక్కడ నివసిస్తున్న మహిళ నేరుగా అంతరిక్ష యానానికి ఎంపిక కాలేదు. అయితే టైటాన్ స్పేస్ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ పూర్తి చేసిన జాహ్నవి ఈ స్పేస్ మిషన్ కు అర్హత సాధించింది. టైటాన్ స్పేస్ రోదసిలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగ, వాణిజ్య, పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనుంది. ఇక ఈ మిషన్లో భాగంగా తొలుత కొద్దిమంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. 2029 మార్చిలో నిర్వహించబోయే మొదటి అంతరిక్ష యాత్ర బృందంలో భారత్ నుంచి జాహ్నవి పాల్గొనబోతుంది. ఇక ఈ యాత్రలో భాగంగా ఆమె 5 గంటల పాటు అంతరిక్షంలో గడపనుంది. దీనికి ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది అమెరికాతో పాటు పలు దేశాల్లో 3 ఏళ్ల పాటు శిక్షణ ఇస్తారు. ఈ మిషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు. తన తల్లిదండ్రులు కువైట్లో ఉద్యోగం చేస్తున్నారని జాహ్నవి చెప్పింది. తన అమ్మమ్మ దగ్గరే పెరిగినట్లు తెలిపింది. అమ్మమ్మ లీలావతి చందమామ కథలు చెప్పేదని, దీంతో తాను అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనేదాన్నని వివరించింది. జాహ్నవికి ఏపీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదలతో భారత యువత అద్భుతాలు సృష్టిస్తుంది అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.